సో గైస్ స్క్రిప్ట్ ఇది స్క్రిప్ట్ పేపర్ అనమాట. మన వాళ్ళకి ఇస్తున్నా ఇప్పుడు చూపి బ్రో. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 90 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్ 90 డేస్ అంటే 3 నెలలు మేము కన్సిస్టెంట్గా ఉన్నాం అనమాట ఈ ఛాలెంజ్లో. సో ఈ 3 నెలల్లో మేము ఏం చేసామంటే అసలు యాక్చువల్గా ఫస్ట్ మేము డ్రీమ్ చేసి, చాలామంది ఏంటంటే ఏమన్నా డ్రీమ్ తీసుకుంటే ఆ వేరే వాళ్ళు చెప్పడానికి భయపడతా ఉంటారు, వాళ్ళు ఏమన్నా అనుకుంటారు ఎగతాళి చేస్తారేమో అని. మేమైతే ధైర్యంగా మీకు చెప్పాము, ఒక వీడియో తీసి మీకైతే షేర్ చేసాము. మీరందరూ చాలా సపోర్ట్ చేశారు. సో మీ బ్లెస్సింగ్స్ ఇలాగే మా మీద ఉండాలి. అండ్ సో 3 monthsలో మేము షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ ఒకటి కంప్లీట్ చేసాం, అది త్వరలో స్టార్ట్ అవబోతుంది. అండ్ సినిమాకి కావాల్సిన ఐడియా అయితే వచ్చింది. సో ఎలాంటి సినిమా తీస్తే మీరు ఎంటర్టైన్ అవుతారు, ఎంజాయ్ చేస్తారని ఆలోచిస్తూ ఉంటే నాకు మంచి ఐడియా వచ్చింది. ఆ ఐడియాని నేను మంచిగా రాసుకొని సో ప్రొడ్యూసర్స్ దగ్గరికి తీసుకువెళ్ళి ఈ 365 డేస్ లోపు మన సినిమా స్టార్ట్ అయ్యేలా ప్లాన్ చేయాలి. సో చాలా వర్క్ ఉంది, ఇంకా దగ్గర 9 months ఉంది. 3 months కంప్లీట్ అయిపోయింది. ఆ 9 monthsలో మనం చేయబోయే వర్క్ అది. సో ఈ ఇయర్తో మన లైఫ్ చేంజ్ అయిపోవాలి. సో అదే గోల్. సో దానికోసం హార్డ్ వర్క్ చేద్దాం, ఎవ్రీడే వర్క్ చేద్దాం, సిన్సియర్గా, జెన్యున్గా, ఆనెస్ట్గా వర్క్ చేద్దాం. సో రిజల్ట్ అనేది ఎలా వచ్చిందో చూద్దాం. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ ఇవాళ నేను ఒక షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ కంప్లీట్ చేశాను చెప్పాను కదా, మన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్. సో దాంట్లో ఏమైనా గ్రామాటికల్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి మా తమ్ముడు చెక్ చేస్తున్నాడు. సో మనం కొంచెం అప్పుడప్పుడు మిస్టేక్స్ చేస్తూ ఉంటాం స్పెల్లింగ్స్లో, వాటిలో మా తమ్ముడు చూస్తున్నాడు అనమాట. ఒకసారి అడుగుతాం ఎన్ని మిస్టేక్స్ వచ్చాయి, ఏంటి పరిస్థితి అనేది. ఓకేనా రే? ఏంటి ఎలా అవుతుంది వర్క్? వరస్ట్గా అవుతుంది. ఏ చాలా మిస్టేక్స్ వచ్చాయి ఇప్పటికే. ఎన్ని వచ్చాయి? ఇప్పటికి 3 pages 4 pages చూసా, దాంట్లో ఒక 20 పైన వచ్చాయి మిస్టేక్స్. గ్రామాటికల్ స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్ని. మరి ఏమనుకున్నాం అలా ఉంటుంది మనతో. ఇది ఇంకా ఎన్ని పేజెస్ ఉన్నాయి? 8 11 pages టోటల్. సో గైస్ షార్ట్ ఫిల్మ్ 11 pages వచ్చింది అంటే దగ్గర 11 minutes వేసుకున్న ఒక సాంగ్ ఉంటుంది. దగ్గర 15 minutes to 17 minutes వరకు రావచ్చు మన షార్ట్ ఫిల్మ్ అనేది, అంతేనా? సో అంటే ఒక పేజ్ వచ్చేసి 1 minute అన్నట్టు. సో మనకి 3 pagesలోనే 20 గ్రామటికల్ మిస్టేక్స్ వచ్చాయంట. మనోడు కరెక్ట్ చేశాడు, ఎందుకంటే రేపు స్క్రిప్ట్ వేరే వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు చెప్పకముందే మనమే గెస్ట్ చేయడం బెటర్ కదని చెప్పి మా వాడిని కూర్చోబెట్టా. ఇంకెన్ని ఉన్నాయి? 8 pages. ఎంత టైం పట్టిద్ది? మామూలుగా అయితే తొందరగా అయిపోయింది, నువ్వు రాసావు కాబట్టి టైం పట్టేస్తుంది, అరగంట పట్టిద్దేమో. సో చూసారు కదా నా స్పెషాలిటీ, మిస్టేక్స్ ఉంటాయి గ్రామటికల్ కొంచెం అక్కడక్కడ. ఓకే ఫైన్, మా వాడు చెక్ చేస్తాడు. ఇప్పుడు ఏంటంటే మేము వెళ్ళిపోయి ఇది జిరాక్స్లు తీపించుకొని వెళ్ళిపోయి మన వాళ్ళకి ఇచ్చేసి ఆ షెడ్యూలింగ్ ప్లాన్ చేసుకోవాలన్నమాట. షెడ్యూలింగ్ ఇంకా మెయిన్ ఎలా తీయాలి. ఇప్పుడు స్క్రిప్ట్ అయిపోయింది, స్క్రిప్ట్కి కావాల్సిన ప్రాపర్టీస్ ఏంటి, సో యాక్టర్స్ ఎవరు, మ్యూజిక్ ఏంటి, మొత్తం A to Z, కెమెరామ్యాన్ ఎవరు, కెమెరా ఎక్కడి నుంచి తీసుకోవాలి, లైట్లు, మేకప్లు అన్నీ మాట్లాడాలి, అన్నీ చూసుకోవాలి. అసలు ఏంటి పరిస్థితి, ఎలా చేయగలం అనేది ఒక క్లారిటీతో ఉండాలి. సో దానికోసం మన రూమ్కి వెళ్ళిపోయి మన టీంతో మాట్లాడదాం. సో అన్నీ A to Z వల్ల అయితే ప్లానింగ్ కంప్లీట్ చేసుకుంది. వాళ్ళు ఏంటంటే షార్ట్ ఫిల్మ్ చేయడానికి చేయబోయే ప్లానింగ్ అనమాట. ఈ వ్లాగ్లో అదే ఉండేది. చూడండి, ఒకవేళ మీరు కూడా షార్ట్ ఫిల్మ్ తీసేవాళ్ళు ఎవరైనా ఉంటే, షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటా ఉంటే, ఎలా వర్క్ చేయాలి, ఎలా మేము షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటే, సో ఈ వ్లాగ్లో చూడండి మేము ఎలా ప్లాన్ చేస్తున్నాం మా షార్ట్ ఫిల్మ్ కోసం అని చెప్పి మేము చూపిస్తాం. కొంచెం చూపిస్తాం. మొత్తం చూపిస్తే మీ కంటెంట్ తెలిసిపోయింది. సో ఫస్ట్ ఏంటంటే స్క్రిప్ట్ రాసుకున్నా. ఆ స్క్రిప్ట్ రాసుకొని దాంట్లో ఏమేమి కావాలో, ఏది ఎప్పుడు షూట్ చేయాలో అన్నీ టైం టేబుల్ వేసుకోవాలన్నమాట. సో అది ఇప్పుడు చేయబోతున్నాం. ఓకే. సో గైస్ స్క్రిప్ట్ ఇది స్క్రిప్ట్ పేపర్ అనమాట. మన వాళ్ళకి ఇస్తున్నా ఇప్పుడు. చూపి బ్రో, అటు మావాడిని చూపి, నువ్వు చూపించుకో. ఇది యశ్వంత్ ధోని బ్రో తీసేది ఇప్పుడు వీడియో, ఓకేనా? సో స్క్రిప్ట్ పేపర్స్ ఇప్పుడు మన వాళ్ళకి ఇచ్చి చదివిస్తాను అనమాట. ఒకసారి అందరం చదువుతాం స్క్రిప్ట్ పేపర్స్. చదివితే అందరికి ఒక ఐడియా వచ్చింది అసలు స్క్రిప్ట్ ఏంటి, ఏం వర్క్ చేయాలి అనేది. సో ఫస్ట్ ఇప్పుడైతే స్క్రిప్ట్ రీడింగ్ అనమాట. స్క్రిప్ట్ అయిపోయింది కదా, మా టీంతో కలిసి స్క్రిప్ట్ రీడింగ్ చేస్తున్నాం. సో పెద్ద హాలీవుడ్ డైరెక్టర్లు అందరూ ఇదే చేస్తారు. సో హాలీవుడ్లో పెద్ద వాళ్ళు ఇదే చేస్తారు. టేబుల్ రీడ్ అంటారు దీన్ని చాలామంది, బట్ టేబుల్ లేదు కాబట్టి చేప మీద కూర్చున్నాం. చేప చూపి. ఇది చేప రీడింగ్ అనమాట. ఈ టేబుల్ రీడింగ్ మీకు చూపించకూడదు, ఎందుకంటే ఇది చూపించాను అనుకోండి మీరు ఇంకా షార్ట్ ఫిల్మ్ చూడరు. సో ఇప్పుడైతే టేబుల్ రీడ్ చేసి మేము ఎలా ప్లాన్ చేస్తామో చూపిస్తాం మీకు, ఓకేనా?
గైస్ ఇప్పుడే స్క్రిప్ట్ రీడింగ్ చేసాం అనమాట. సో మన వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో చూపిస్తా, ఎలా ఉందో వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూద్దాం. ఓకేనా, ఎలా అనిపించిందో. ఇదిగోండి స్క్రిప్ట్, మీ బ్యాక్ సైడ్ ఫ్రేమ్ పెట్టాం. సో బ్రో, ఎలా అనిపించింది స్క్రిప్ట్? బాగుంది బ్రో, చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. అది ఇంకా నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేను, లీక్ చేస్తారేమో అని భయం వేస్తుంది. చాలా డిఫరెంట్గా ఉంది బ్రో, ఎక్సైట్ అయ్యా, కొన్ని డౌట్లు ఉన్నాయి. జస్ట్ మనం ఎలా అయితే ఇమాజిన్ చేసుకున్నాం అలా తీయగలిగితే చాలా బ్రో, మనం మంచిగా ఎంటర్టైన్ చేస్తుంటే ఆడియన్స్ ని. సో కాకపోతే నువ్వు ఫంగు కాకూడదు, ఆ డ్రోన్ షాట్స్, అవి ఫ్రేమ్స్, అది డాలీ జూమ్ ఇన్. నేను ఎందుకు అవుతా బ్రో, కెమెరామెన్ నాకు అంటే నువ్వే వాని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా ఫస్ట్. బ్రో అని చెప్పడం మర్చిపోయా మీకు. డెమో షూట్ ఒకటి చేద్దాం బ్రో మనం. డెమో షూట్ మీన్స్ అంటే ఐఫోన్తోనే. సో గైస్, డెమో షూట్, మాక్ షూట్ ఏంటంటే, మాక్ షూట్ కాదు, మామూలుగా మనకి కొంచెం క్లారిటీ ఉండదు కదా ఎలా తీయాలి ఏంటి అనేది. ఇప్పుడు ఇది కూడా మేము ఏంటంటే ఫస్ట్ రఫ్గా తీసేస్తాం, క్యారెక్టర్ లేకుండా జస్ట్ మేము తీసేస్తాం బ్రో. ఫ్రేమ్లు ఎలా పెట్టాలి ఏంటి అనేది రఫ్గా తీసుకున్నాం అనుకో, మనకు ఒక ఐడియా వచ్చింది. రేపు మనం కెమెరా రెంట్కి తెచ్చుకున్నా సరే మనకేంటంటే డబ్బులు ఖర్చు అవుతాయి. అప్పుడు మనం ఏం చేయాలి ఎలా చేయాలి అని తెలియకుండా ఆలోచించలేము అక్కడ, ఎందుకు టైం అయిపోతూ ఉండేది బ్రో. డేకి కాల్ షీట్లు ఉంటాయి కదా, మళ్ళీ నెక్స్ట్ డే పడిపోయింది మనకి, మళ్ళీ రెంట్ కట్టాలి, చాలా డబ్బులు. సో గైస్, మేము ఏంటంటే మాక్ షూట్ ఒకటి చేసుకుంటాం. సో అది కూడా డిస్కస్ చెప్పబోతున్నా, నువ్వే చెప్పేసావు. సో మాక్ షూట్ మనం ఇప్పుడు ఇందాక ఒక సీన్ తీసి చూపించాను నీకు, అప్పుడు మనం కెమెరామెన్కి చూపించాం అనుకో, బ్రో ఈ సీన్ ఇలా కావాలని చెప్పి చూపించాం అనుకో, ఆన్ ద స్పాట్ అక్కడ లైటింగ్ సెట్ చేసుకుని చేసేయడమే బ్రో, మనకు టైం కూడా వేస్ట్ కాదు. ఓకేనా, పట్టుకో బ్రో. అర్థమైంది బ్రో. అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ బ్రో, నువ్వు ఫంక్ కాకూడదు అసలు, ఎందుకంటే నేను అడుగుతా అన్నీ. సరే బ్రో, మర్చిపోయా నేను, నాకు తెలియదు బ్రో, నువ్వే చూసుకో, నాకేం సంబంధం లేదు, నేను వెళ్ళిపోతానని చెప్పి కర్నూలుకి వెళ్ళిపోతా, మొత్తం నిన్ను అడుగుతా. సో మనోడు నువ్వు జస్ట్ ఒక స్టూడెంట్ రోల్ ఉంది, జస్ట్ క్లాస్ రూమ్ ఫిల్ చేయడానికి, అంత ఇంపార్టెంట్ కూడా కాదు. నేను చెప్పా కదా స్టార్టింగ్ లోనే, నెక్స్ట్ ఇది చూద్దాం మనం. సరే బ్రో, నో ప్రాబ్లం. అయితే ఈ వర్క్ నేర్చుకో, అసిస్టెంట్ డైరెక్షన్. అందులో ఏ డౌట్స్ ఉన్నా నిన్నే అడుగుతాం మళ్ళీ. నాకు డౌట్స్ వస్తే నిన్ను అడుగుతా, అడగకుండా కూర్చో. మీ ఇద్దరు వచ్చి నన్ను అడగండి. ఫస్ట్ మనకి స్క్రిప్ట్ క్లారిటీగా ఉంటే మనం ఏదైనా చూడు. నాకైతే నిద్రలో నుంచి లేపి డౌట్ అడిగి నేను దానికి క్లారిటీ ఇస్తాను, ఎందుకంటే అంత పట్టు మీద ఉన్నాను ఆ స్క్రిప్ట్ మీద. ఎందుకంటే చాలాసార్లు రాసా, చదివా, మళ్ళీ కరెక్షన్ చేశా కాబట్టి రైటర్కి మంచి గ్రిప్ ఉండేది కాబట్టి ఆ గ్రిప్ అయితే ఉంది. సో గట్టిగా తీస్తా అన్న కాన్ఫిడెన్స్ ఉంది. మన స్వరూప్ బ్రో ఎలా అనిపించింది బ్రో? ఏంటిది బాగుంది బ్రో, ఎలా? నేను ఆల్రెడీ విన్నాగా, ఆల్రెడీ ఫస్ట్ మనోడికి చెప్పాను, ఐడియా చెప్పేసా. ఐడియా ఏంటి ప్రాపర్ ఇదే చెప్పాను మొత్తం. కొంచెం చేంజెస్ తీసా బ్రో, అంటే ఇది జనరల్గా ఎక్కడెక్కడ ఏముంటుంది అని మొత్తం సోల్ ఒకటే ఉంటుంది బ్రో, అక్కడక్కడ డైలాగులు మార్చడం, ఆ డైలాగ్ ఫార్మేషన్ అవన్నీ ఉంటాయి చూడు, స్టోరీ బిల్డింగ్ అదంతా డెవలప్ చేశా కదా. ఓకే, చెప్పడం మెయిన్ అదే ఉంది. ఇప్పుడు మీరు ఒక క్యారెక్టర్ డైలాగ్ మాట్లాడుతుంది, అది మాట్లాడడానికి దానికి ఒక అర్థం ఉండాలి. సో మీకు చెప్పడం ఎలా చెప్తే ఇలా చేసి అది చెప్పేస్తుంది రఫ్గా. ఇప్పుడు ప్రాపర్గా రాసా కదా. ఇప్పుడు మాకు స్టోరీ చెప్పావు, నచ్చింది. సో ఆడియన్స్కి ఎలా తీసుకుంటారు అనుకుంటున్నావు? మామూలుగా చెప్పు, ఆడియన్స్ ఎలా తీసుకుంటారు అనుకుంటున్నావు? అంటే యాక్చువల్గా ఎలా ఏంటి స్టోరీ అని చెప్పను, మామూలుగా కామెడీ అది ఏంటి అవన్నీ కాదు. అంటే నువ్వు ఇప్పుడు నిన్న ఒక విధంగా చూస్తున్నారు కదా, వాళ్ళకి నువ్వేం చెప్పగలవు నీ స్టోరీ ద్వారా? సో బ్రో పట్టుకో చెప్తా. సో వాళ్ళు ఎలా తీసుకుంటారు స్టోరీ అనేది ఫస్ట్ క్వశ్చన్ అడిగావు కదా. అంటే ఇప్పుడు ఎంతమంది అడుగుతున్నారు కదా, సో యాక్చువల్గా ఎంతమంది అడుగుతున్నారు, చాలామంది షార్ట్ ఫిల్మ్ అంటే అన్న ఎప్పుడు షార్ట్ ఫిల్మ్ ఎప్పుడు తీస్తున్నారని. సో ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్తో వాళ్ళని ఓకే చేయగలవా ఏంటి, ఎంటర్టైన్ చేయగలవా? వాళ్ళ నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి, నువ్వు అది ఎత్తున్నావా లేంటి ఇంకోటి ఎత్తున్నావు ఏంటి, అంటే జస్ట్ ఒక చిన్నగా. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనోళ్ళు ఇంప్రెస్ అవుతారా లేదా అనేది. సో అదైతే నా స్టోరీ ఏంటంటే, ప్రజెంట్ మీరు నా దగ్గర నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు నాకు తెలుసు, బట్ నేను కామెడీ కాదు వేరే స్క్రిప్ట్లు కూడా చాలా బాగా చేయగలను, అది నేను ప్రూవ్ చేసుకుంటా దీంతో. సో ప్రజెంట్ అయితే ఇది కామెడీ కాదు, ఇది ఒక చెప్పాలంటే ఒక సస్పెన్స్ ఏమంటారు బ్రో, ఒక చెప్పాలంటే ఒక లవ్ థ్రిల్లర్ లాంటిది, కొత్త జానరా. అంటే ఇది లవ్ స్టోరీ తీస్తున్నా, లవ్ స్టోరీ కూడా రొటీన్ లవ్ స్టోరీ కాదు, ఒక సస్పెన్స్
అయితే ఉండిద్ది దీంట్లో. ఒక సస్పెన్స్ ఉండిద్ది, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాట్ ట్విస్ట్లు ఉంటాయి. సో ఒక ట్విస్ట్ కాదు, దగ్గర దగ్గర 3-4 ట్విస్ట్లు ఉంటాయి మీకు. ఈ డ్యూరేషన్ వచ్చి 15 minutes అలా రావచ్చు డ్యూరేషన్. ఓకే, డ్యూరేషన్ 15 minutes అలా రావచ్చు. సాంగ్ కూడా ఉంటుంది. కంప్లీట్గా ఎంటర్టైన్ అవుతారు గైస్, ఎందుకంటే స్క్రిప్ట్ అలాంటిది. సో నేను కూడా ఏంటంటే కష్టమైందే సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే నేను కూడా నేర్చుకుందాం అని చెప్పి, రిస్క్ చేద్దాం అని చెప్పి. సో సింపుల్గా అందరిది ఇలా కామెడీ ఎలాగో నేను రీల్స్లో చేస్తున్నాను బ్రో, షార్ట్ ఫిల్మ్లో కూడా చేయగలను. బట్ ప్రజెంట్ ఏంటంటే ఒక ఎమోషనల్ స్క్రిప్ట్తో అయితే వచ్చా, అదైతే మీరైతే బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. నాలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ కూడా చూడడానికి ఉంటుంది దాంట్లో. సో యాజ్ ఏ యాక్టర్ నేను ప్రూవ్ చేసుకోవాలి, దాంట్లో ప్రూవ్ చేసుకుంటా కూడా. ఓకే, మీరు చెప్పాలి, తర్వాత తీసిన తర్వాత నా 100% అయితే ఇస్తా గైస్. నేను అసలు ఎక్కడా నేను తగ్గను, నాకు ఫుల్ క్లారిటీ ఉంది, స్క్రిప్ట్ మీద కాన్ఫిడెన్స్ కూడా ఉంది. లెట్స్ గో. మా తమ్ముడిది కూడా ఒకసారి అడుగుదాం. జునీత్ ఒకసారి అడుగు బ్రో, ఎలా అనిపించింది స్క్రిప్ట్? స్క్రిప్ట్ బాగుంది. ఫస్ట్ స్టార్టింగే చెప్పాడు నాకు స్క్రిప్ట్ మొత్తం, కొన్ని చేంజెస్ కూడా చేశాడు. ఇందాక రీసెంట్గా మిస్టేక్స్ ఏమైనా ఉంటే చూడమన్నాడు, చూశాను. తర్వాత ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా బాగుంది స్క్రిప్ట్ మొత్తం. అండ్ సీన్కి ఎక్స్ప్లెనేషన్ కూడా బాగా ఇచ్చాడు. ఇంకా మైనస్ పాయింట్స్ అయితే ఏం లేవు, అంత క్లీన్గా ఉంది, అంత క్లారిటీగా క్లీన్గా ఉంది, బాగా నచ్చింది. వీళ్ళు క్వశ్చన్స్ అడిగారు. ఎక్కువ సినిమాలు చూసేది మనోడే. సో ఫస్ట్ ఏది వచ్చినా ఫస్ట్ నేను మనోడిని అడుగుతా. సో బ్రో ఏంటి మామూలుగా ఓకేనా? నేను ఫస్ట్ నిన్నే అడిగా ఇందాలు కూడా, స్క్రిప్ట్ అంతా ఏంటి బ్రో నీకు ఓకేనా మొత్తం? అంటే నువ్వు పెద్ద పెద్ద సినిమాలన్నీ చూసావు, ఈ వెబ్ సిరీస్లు అన్నీ చూస్తావు, కొంచెం దీనికి ఎక్సైట్మెంట్ అయ్యి కొంచెం నేను చూసే, అది బాగా ఎక్సైట్ అయ్యి. ఏంటి ఏం నచ్చింది అలా ఎక్సైట్ అవటానికి? అంటే నేను ఇప్పుడు చెప్పలేను ఏం నచ్చింది. అంటే ఈ చాలా డిఫరెంట్ చూసావు, దీంట్లో కూడా నీకు ఏదో డిఫరెంట్ అనిపించిందని. అంటే అందరూ నార్మల్గా తీస్తూనే ఉంటారు, మావాడు ఏంటంటే నార్మల్లోనే చాలా డిఫరెంట్గా మొత్తం క్రియేట్ చేసి ప్లాన్ చేశాడు. బాగా ఎగ్జైట్ అయ్యా, నాకు బాగా నచ్చింది. ప్రాపర్గా తీస్తాడు మావాడు, ఎలాగో ప్రాపర్గా తీస్తాడని నమ్మకం ఉంది, చూద్దాం. ఒక సీన్ లీక్ చేయనా? ఓకే, హిట్ కొట్టేశాం. బ్రో ఏం చేస్తున్నావు? నిన్నే సామే ప్లానింగ్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం సీన్స్, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ చదివేసాం గైస్, అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనం ఆ షార్ట్ ఫిల్మ్ ఎలా తీయాలి అంటే, మనం కెమెరాకి రెంట్కి వాటికి ఎంత అయ్యిద్ది, బడ్జెట్ ఎస్టిమేషన్ ఒకటి చేయాలి, ప్లస్ సీన్లు ఏవేవి ఎక్కడ తీసుకోవాలి, ఓకే ఎన్ని సీన్లు ఉన్నాయి, ఏ సీన్లు ఎక్కడ జరుగుతాయి, సో ప్లేసెస్ ఏమైనా మాట్లాడాలా. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ సీన్లు ఏమైనా ఉన్నాయనుకో, మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ సీన్లు ఏమైనా ఉంటే స్కూల్ అని రాసుకుంటాం, స్కూల్లో ఎన్ని సీన్లు ఉంటాయి, ఓకేనా 4 scenes ఉన్నాయనుకో 4 scenes అని రాసుకుంటాం. మళ్ళీ స్కూల్ మాట్లాడాలి, అదొక టార్గెట్, స్కూల్ మాట్లాడాలి. ఇంకోటి ఏంటంటే ఏమన్నా ప్రాపర్టీస్ ఏమైనా అవసరం అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ సీన్లో బైక్ ఉంది, ఆ బైక్ ఎస్పెషల్గా రాయల్ ఎన్ఫీల్డే కావాలనుకుందాం, ఆ సీన్కి ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డి సీన్ రాయల్ ఎన్ఫీల్డ్ కావాలి, సో ప్రాపర్టీస్ కూడా రాసుకోవాలి, ప్రాపర్టీస్ ఏమేమి కావాలి. ఇవన్నీ ఏంటంటే మనకి షూటింగ్లో వెళ్ళినప్పుడు టైం సేవ్ చేస్తాయి అనమాట. ముందుగానే మనం ప్రాపర్టీస్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనుకో, సో ఆ రోజు మనం షెడ్యూలింగ్ చేసుకుంటాం, ఈ రోజు ఈ సీన్ ఉండిద్ది, ఈ సీన్కి ప్రాపర్టీస్ ఇది, లొకేషన్ ఇక్కడ అని చెప్పి మొత్తం రాసుకుంటాం. సో అది ముందు రోజే మనం వెళ్ళి మొత్తం ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. అవన్నీ ఇప్పుడు రెడీ చేసుకుంటే ఒక ఇదిగా క్లారిటీ వచ్చింది. అండ్ ఇంకోటి మాక్ షూట్, మామూలుగా డెమో షూట్ ఒకటి చేసుకుంటాం అనమాట, ఎందుకంటే కెమెరాలు రెంట్కి తీసుకొస్తాం. సో ఆన్ ద స్పాట్ మనం అక్కడ ట్రై చేద్దాం అంటే అవ్వదు, ముందుగానే మనం చేసుకుంటే మనకి టైము మనీ 2 సేవ్ అవుతాయి. సో ఈ ప్రాపర్టీస్ కానీ ఏమన్నా కానీ ఇంకా మొత్తం మనం రెడీ చేసుకోవాలి అనమాట. షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేయకముందు మొత్తం రెడీ చేసుకోవాలి. సో జనరల్గా సినిమాలు ఏంటంటే మామూలుగా ఏమేమి కావాలో రెడీ చేసుకుంటారు కదా, సో ఆ మోడల్ అనమాట. సో మన షార్ట్ ఫిల్మ్కి ఏదైతే అవసరమో ఇప్పుడు మనంతా డిస్కస్ చేద్దాం. సో అది నేను చెప్పేసి ఇప్పుడు స్క్రిప్ట్ రివీల్ అయ్యింది కాబట్టి గైస్, మీరు మామూలుగా ఏమైనా షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఆర్టిస్టులు ఎవరైనా అవసరం అవుతారా, ఎలా తీసుకోవాలి, ఆడిషన్ ఏమైనా అవసరం ఇద్దా, సో అన్నీ మీరు క్లారిటీగా రాసుకోవాలన్నమాట, లేకపోతే బిస్కెట్ అయిపోయింది. ఎందుకంటే ఒకటి మిస్ అయినా షూట్ ఆగిపోయింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అవసరం ఆ సీన్కి, అది మీరు సర్లే అక్కడ చూసుకుందాం అనుకుంటారు, ఆ టైంకి దొరకదు,
అది లేకపోతే ఇంకా షూట్ ఆగిపోయింది. షూట్ ఆగిపోతే కెమెరా రెంట్లు తీసుకొస్తారు, ఆర్టిస్టులు తీసుకుంటారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, టిఫిన్లకి వాటికి చాలా అవుతాయి కదా, అవన్నీ వేస్ట్ అవుతాయి అనమాట. సో మనకు ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. లొకేషన్లు, ఎన్ని సీన్లు ఉన్నాయి, క్యారెక్టర్స్ ఎవరు, ఆర్టిస్టులు ఎవరు, ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా, మొత్తం చూసుకోవాలి. సో ఇదంతా సినిమా వాళ్ళు చేసేది నేను అబ్జర్వ్ చేశా. సో అదే నేను ఇప్పుడు షార్ట్ ఫిల్మ్కి అప్లై చేస్తున్నా. సో నేను నేర్చుకుంటున్నా, మీరు కూడా నేర్చుకోండి నాతో పాటు కలిసి. ఓకేనా? ఓకే గైస్, ఈ వ్లాగ్లో అయితే ఇంతే గైస్. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో ఫ్రెష్గా ఎనర్జెటిక్గా కలుగుతాం. స్టే ట్యూన్. బాయ్.